రైల్వే స్టేషన్‌లని మోడర్నైజేషన్, అట్లాగే ప్యాసింజర్స్ కంఫర్టు, ప్యాసింజర్ ఎక్స్‌పీరియన్సు, అట్లాగే లుక్ అన్ని రకాలుగా ఫెసిలిటీస్, ప్యాసింజర్ ఫెసిలిటీస్ గాని, ఏమన్నా గాని అప్‌గ్రేడ్ చేయడం కోసం 2024లో ప్రధానమంత్రి మోడీ గారు శంకు ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. 1200 సుమారుగా 1275 స్టేషన్‌లు ఐడెంటిఫై చేసి సౌత్ సెంట్రల్ రైల్వేలో 117 స్టేషన్‌లు అమృత్ స్టేషన్ స్కీమ్‌లో ఇచ్చారు. అదే తెలంగాణకు సంబంధించి 40 స్టేషన్‌లు ఐడెంటిఫై చేశాం. ఫస్ట్ ఫేజ్‌లో ఒక 20 స్టేషన్‌లు ప్రెజెంట్ నడుస్తున్నాయి. మీకు మధిర, ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం రోడ్, మహబూబాద్, వరంగల్, కాజీపేట్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల్, కరీంనగర్, బేగంపేట్, హైటెక్ సిటీ, హఫీజ్పేట్, వికారాబాద్, తాండూర్, జహీరాబాద్, బీదర్, పర్లి. దాంతోపాటు మేజర్ అప్గ్రేడేషన్ వర్క్స్ సికింద్రాబాద్, హైదరాబాద్ జరుగుతున్నాయి. ఈ మొత్తం టోటల్ కాస్ట్ వచ్చి సుమారుగా 6,200 కోట్లు. ఇది 110 స్టేషన్లు ఫేజ్ వైజ్ జరుగుతాయి. ఫస్ట్ ఫేజ్‌లో మీకు 20 స్టేషన్లు నడుస్తున్నాయి. కమింగ్ టు ది వరంగల్ స్టేషన్‌కి వస్తే, వరంగల్ స్టేషన్‌లో గత 24 ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాం వర్క్స్. ఈరోజు కంప్లీట్ అయినాయి. రేపు 22వ తారీఖుని ఇనాగరేషన్ ఉంది. దాని గురించే మిమ్మల్ని అప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్, అంటే ఈ ఏబిఎస్ స్టార్ట్ చేయకముందు వరంగల్ స్టేషన్ ఎట్లా ఉంది, తర్వాత ఏ మార్పులు వచ్చి అప్డేట్ చేసాము, ఏవి ఫెసిలిటీస్ పెంచాము, ఏమైనా డిస్పాచెస్ కానీ, ఇవన్నీ కూడా మీకు బ్రీఫ్ చేయడం కోసం ఈరోజు సమావేశం. వరంగల్ స్టేషన్ టోటల్గా ఈ ఏబిఎస్ ప్రోగ్రాంలో 25,41,00,000 పనులు చేయడం జరిగింది. 25,41,00,000 చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మీకు ఫస్ట్ సర్క్యులేటింగ్ ఏరియాని డెవలప్ చేసాం. అంతకుముందు ఉన్న సర్క్యులేట్ ఏరియాని ఇంకా అప్గ్రేడ్, అంటే సర్క్యులేటింగ్ ఏరియాని మోడర్నైజ్ చేసాం. ల్యాండ్స్కేపింగ్ కానీ, అట్లాగే మీకు ఎలిఫెంట్ పిల్లర్సు, పార్కింగ్ స్టాండ్ కొత్తది, అట్లాగా బయట మీకు సెల్ఫీ పాయింట్ ఒకటి, ఐ లవ్ వరంగల్ అని చెప్పేది అది ఒకటి, ఎంట్రీ అండ్ ఎగ్జిస్ట్ గేట్లని అడాప్ట్ చేసాం. నెక్స్ట్ మొత్తం 1 and 2, 3, 4 ప్లాట్ఫామ్స్లో పాత ప్లాట్ఫామ్ సిఓపి కవర్ ప్లాట్ఫామ్స్ మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా కొత్తగా కట్టి సిఓపి మొత్తం వేసినాం. అదేవిధంగా ఎఫ్ఓబి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, 12 మీటర్స్ వైడ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వచ్చింది ఈ కార్యక్రమం చేసిన కార్యక్రమంలో. అట్లాగే వెయిటింగ్ హాల్స్ని అప్గ్రేడ్ చేసాం, మోడర్నైజేషన్. వెయిటింగ్ హాల్, జనరల్ వెయిటింగ్ హాల్ని, అట్లాగే రిజర్వ్ లాంజ్, ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాలు, జనరల్ వెయిటింగ్ హాల్ నెంబర్ ఫ్లోర్ ప్లాట్ఫామ్ నెంబర్ 4లోనే అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాలు, అంటే విశాలంగా కంఫర్ట్గా సీటింగ్ కండక్ట్ చేసాం. గతం కంటే ఎక్కువ ఏరియా స్పేస్, అంటే అట్లాగే మొత్తం ప్లాట్ఫామ్ సర్ఫేస్ మొత్తం గ్రానైట్ తోటి టోటల్ మొత్తం న్యూలీ కన్స్ట్రక్ట్ చేసాం ప్లాట్ఫామ్ సర్ఫేస్. అట్లాగే దివ్యాంగజనులకి ఫెసిలిటీగా ఈ టాక్టైల్ ఫ్లోరింగ్ సర్ఫేస్లో మీకు ఐలో కలర్ లైన్స్ ఇచ్చారు కదా, చూపిస్తాను ఇప్పుడు మీకు. ఆ టాక్టైల్ ఫ్లోరింగ్ కానీ, సపరేట్ టాయిలెట్స్ కానీ, వాళ్ళకి దివ్యాంగజన్ ఫెసిలిటీస్ కూడా, ర్యాంప్స్ అన్ని అరేంజ్ చేసాం. గతంలో కంటే మార్పులు, మీరు రెండు ఎఫ్ఓబీలు ఉన్నాయి, మీకు 3 లిఫ్ట్లు ఉన్నాయి బెజవాడ ఎండ్లో. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎఫ్ఓబికి ఒక 3 లిఫ్ట్లు, అంటే అదనంగా 3 లిఫ్ట్లు వచ్చినాయి. 3 ఎస్కలేటర్లు ఉన్నాయి సెంట్రల్ ఎఫ్ఓబికి. ఇప్పుడు అదనంగా వచ్చిన కొత్త ఎఫ్ఓబికి 4 ఎస్కలేటర్లు, నెంబర్ 1లో 2 ఎస్కలేటర్ అప్ అండ్ డౌను, అలాగే 2 and 3కి ఒక ఎస్కలేటరు, నెంబర్ 4 ప్లాట్ఫామ్ మీద ఒక ఎస్కలేటరు, అట్లాగే ర్యాంప్స్, స్టెప్స్ లేకుండా టోటల్గా ర్యాంప్ కన్స్ట్రక్షన్ చేసాం, అంటే ఫ్రీగా మూవ్ అవ్వడానికి. అట్లా వైడ్, అంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అటు వెస్ట్ సైడ్, ఈస్ట్ కానీ వెస్ట్ కానీ, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ విశాలంగా తీసుకొచ్చి ప్యాసింజర్ ఫ్లో ఈజీగా ఉండడానికి, కంజెషన్ లేకుండా ఉండే విధంగా ఇప్పుడు చేసాం. అట్లా విధంగా ఏసీ వెయిటింగ్ హాల్ అప్గ్రేడ్, టోటల్గా మీకు ఎయిర్పోర్ట్లో ఉన్నట్టుగా ప్యాసింజర్ ఫెసిలిటీస్ చాలా పెద్ద ఎత్తున మార్పు తీసుకురాగలిగాం. Subscribe to One India and never miss an update.